ఈగిల్కి మందు కొట్టాల. ఈగిలంటే అందుకే కాలాడి. మామిడికాయకి ఈగిలు జాస్తి కదా, కాల మామిడికాయ కాలం కదా ఈగిలు జాస్తి. నాకు 2 దాళ్ళకే వచ్చినట్టు కూర. అది పారినాను మొన్న, అది పారిన దీని పక్క. ఈ 2 దాళ్ళు తీసిపెట్టి 3 దాళ్ళు కూడా పారిని తెచ్చి ఏడాది తెగిపోయినా కాలం సరి లేకుండా. రీస్ వేసాను కరెంటు 7 గంటల దాకా పోతా ఉండే. అదేంటి అప్పుడు ఇచ్చాడు దొంగ టైం లేదు. ఒక టైం అని లేదు, అట్లా డ్యూటీలు చేస్తారు. మా రైతుకి 4 ఇస్తాడు, 7 కాపు చేస్తా ఉండే. ఇప్పుడు కొత్త టైము లేకుండా వచ్చేసినారు. వస్తుందారా 4 గంటలు 7 గంటలు కరెంట్ ఉంటుంది అని ఎవడు ఏమార్తాయి. తెలుసా ఎప్పుడు ఇస్తారని తెలిసే కదా. పోయాలన్నా కొంచెం ఈగిలు పోగొట్టేస్తా. తిరుపతి పోతా ఈ వీడియోలో మొత్తం దేశమంతా
ఇష్టం చూస్తారు, కష్టం కూడా ఉంటారు. నేను పుచ్చుకోసి వేస్తున్నా పొగుల్లో, పుచ్చుకొచ్చి తింటే మేలే చేయలాగే దాంట్లో వేసినా పుచ్చుకోసి వేయాలి ఒక గిన్నె. ఇది పారం కోసం ఎలా లేట్గా వస్తుంది, వారం లేదా వచ్చేది అంటే ఇంకా వస్తా ఉన్నాను, వాటికి వస్తూ ఉంది ముందు కోసిండేది. ఎంత కుర్తి పెట్టినా మేత ఫుల్గా వేయాల, మేత వేసే కొద్ది కుర్తిలో ఏం పాలు ఇస్తాయనుకో మనం మేతలో ఉంది. సరే అరటితో అయిపోతే మొత్తం పారకొచ్చి పెట్టి దానికి మించింది అదేం లేదు. ఆ గిన్నె నేరికే లే అది కూడా పెట్టే ఒక కేజీ చాలు నాకు తెలిసి. ఇక మడితో రక్కే బాగా కరువులో కూడా ఉంటుంది కొసు, ఎండాకాలంలో కూడా. రెడీగా పోయి జాగ్రత్త తీసుకోవచ్చు కూర్చుంటే. జాగ్రత్త పెట్టుకుంటే సమాలిచ్చద్దా. ఈటైతే సమస్య ఊర్లో అయితే వేయలే, ఈటైతే ఏం సమస్య. నీళ్ళు ఉండదు, ఉండాలి మనిషి. ఇలా మనిషి నుండి చేస్తే మన సొంత పని కదా. ముగ్గురు అదే పనిగా ఉండిపోవాలా మజాలు ఉంటాయి. ముగ్గురికి జీతం వస్తుంది కదా. మొన్న ఏమన్నా పూసుకోద్దాం. చాలు ఈ ఒక మూట ఊట ధర ఊరికి వస్తుంది. మలగాలంటే వచ్చినప్పుడు ఇంకో మూట తీసుకుని కూలి వాళ్ళు చేయకుండా పోయింటే ఉన్నాను నా దగ్గర వాళ్ళు ఏమో అప్పు అడిగాను. అందరి దగ్గర ఉండాలి టయాలు దగ్గర రొటేషన్ జరగదు. ఎవరెవరి పరిస్థితి ఎట్లుందో బాగానే మాట్లాడే మొన్న కాదు వచ్చింది మనిషిని తోడుకొని. ఇప్పుడు వస్తే మనిషిని తోడుకొని పని ఉంది. వాడు బెల్ట్ వేసిండే అంతా వేరే పక్క ఉన్నాయి, ఈ పక్క కొన్ని మొబైల్ ఇస్తుండే వాళ్ళకి ఉన్నాయి. 2 దినాలు ఉండి నీటు మధ్య ఈ నీరు కల్లా పోయి బగడు తెచ్చి ఊగేసి బోట్ ఇచ్చేకుండా 150 కట్టించి 2 నెలలు ఉండిపోయి మామూలు ఊళ్ళో
అని ఉండాల లక్షలు పోయేసి ఇప్పుడు కాదు అమారేది ఏమవుతాయని భయం అవుతాయండి వాళ్తా ఉంటే మామూలు లోపల కూడా ఇప్పుడు వచ్చి 2 దినాల నుండి దాని బెల్ట్లు ఏం కట్టాకండి బెల్ట్లు అయ్యి ముందు కట్టింది అయ్యా మానవ పక్క వాలుకొని ఉంటే బెల్ట్ వాలిండే పక్క ఈడ్చి కట్టినారు ఏం ప్రయోజనానికి అవసరమా ఎంత మోటో మొత్తం ఏదో కనుకరాను తెచ్చి ఇప్పుడు అట్లా బోట్ ఇస్తాను రా కొంటాడా మనం తెచ్చాడు పారేసిపోతామంటే కూడా ఇట్లా బోట్ తెచ్చుకుంటాడు లేదు రెడీగా ఒక ఇద్దరిని పెట్టుకొని పడాలరా ఒకరిని పట్టుకొస్తే సార్ మనం పట్టుకొచ్చినాము 4 ఎత్తుకొచ్చి పారేసిపోతామని లైన్ పక్కన అడ్డుకొచ్చి దాంట్లో బాగా చూపించేస్తా ఏం కదా ఇప్పుడు ఈ బందేరు గుట్ట కల్లా ఈ పనికిరాని కళల్లో ఉన్నాయి ఈ గుర్తులా కట్టి పట్టుకొని వచ్చి మాటి చేయడల్లా వాలిండేటికి కూడా కట్టిన తిప్పడ గుట్టలో మనవి ఉన్నాయి చిన్న చిన్న గుర్తులా పుట్టించి గుర్తులకి బెల్లు కడితే కూడా ఉంటాయి తిప్పడ గుట్టలో ఉన్నాయి మనీ కూడా ఆ గుట్టలో ఉండే ఉన్నా కొట్టుకొని హిడిస్తే మాండ్లు వాలకుండా ఉండేటప్పుడు వచ్చి వంబాలు తోయకుండా ఉండేటప్పుడు వచ్చి కట్టిస్తే అవుతుంది చూడాలి అది కొంచెం అక్కడిగా చెప్పు రేపు ఇట్లా వచ్చి 2 దినాలు ఉండి మనం ఒక మనిషిని పట్టుకొచ్చి 2 దినాలు దాని పని ఏదో తిప్పటి పుట్టలో ఉండే గొత్తో గిత్తులో పాడు తెచ్చి సరిగ్గా దాన్ని బెల్ట్లు వేసి పెట్టిండే పక్క వాళ్ళిండే అట్లా ఈడ్చిన్నారు మీరు అని చెప్పు మీరు పెట్టిండే బెల్ట్లు ఒకటి పని చేసాయా వేస్ట్గా మనకే భయం అవుతుంది దుడ్డు పోసి ఇట్లా పెట్టుకుంటే తమాసా ఏమో గాలి వాన లేకుండా ఉండగా సరిపోతా ఉంది వాలిండే కన్నా ఒకటి మాటిచ్చాలి తెచ్చి పనికిరాని మోటో ముద్ద తెచ్చి చెప్పలేము ఫోన్లే ఫోన్ చేస్తాను గంగపండ బాగా జరిగింది తిరుపతిలో దిగువ తిరుపతిలో సహజా ఏమమ్మా ఏమేమి చూసిండే పొట్టే కొద్దిలే మున్పట్లో ఇప్పుడు దగ్గర రేపు నెల పొట్టేలు కొడతారు వీళ్ళే ఆడ గుడి ముందు కొట్టే వదిలేలే జంతు బలి నిషేధం కొట్టించలేడు ఓన్లీ చిన్న చిన్న కోరి కోసుకొని పోతా ఉండొచ్చు అండి గవర్నమెంట్ వద్దండి కొట్టేకి దాంట్లోకి నీళ్ళు కడతాం ఏంటంటే
నెల ఉంది ఆరాధన కార్తీ నారేడ్షేకి మంచి కార్తీ అది అందరూ ఆ కార్తీకి ఇడుస్తారు వాళ్ళకి మనం ఈ దంటు పారం కోసు అట్లా కోసి రెయ్యి పొగులు తినిపించాలి పాలు చూస్తే కాదు పాలు తెగితే కూడా తెగని పారం కోసు లేదు కదా కొనాలంటే 2000 అంటాడు ఎవడు ఆడు కొనిండేది మారేపు కొడుకు దొడ్డు చెరుతావా అట్లుంది కథలో అందుకే దంటుకి నీళ్ళు కట్టుకుంటా ఉంటే పిల్ల రేట ఇస్తుంది అదే చేసుకుంటా ఉందాము పచ్చగా ఉంటుంది రాత్రి మన ఊరు పారం కోసం లేదు దూరం ఆగదంటే వేస్తారు రెయ్యి పొగులు కూడా ఘాట్లు జరగని కుర్తులు పెట్టాల్సింది కుర్తున్నందుకే యాది ఒకటి మేత వచ్చే వరకు ఇందాకి అట్లనే నీళ్ళు పెడతామండి దీనికి అన్ని నలుగురు ఉండదు మిషన్కి అది పక్క రాగులు వచ్చేది మిషన్ ఇప్పుడు తూర్పు పరంపు నిలిస్తే పక్క వస్తాయి రాగులు ఉత్తర దక్షిణం నిలిస్తే పక్క వస్తాయి రాగులు పరం నిలిస్తే రాగులు ఈ పక్క వచ్చేది ఈ పక్క ఉండే పక్క వస్తాయి అయితే ఎన్నో టెంకాయ చెట్టు పక్క పొయ్యి ఉండే కల్లా లాంటి ఈ పక్కే ఉండాలి ఈ పక్కే ఉండాలి అడ్డం వస్తే ఏముండదు వెనకాల వేసేది దాన్ని మంచి ఎత్తిస్తా ఉంటే అనుకోండి పోసేది వెనకాల అయితే తిప్పు సరిగ్గానే ఉండాలి ఇప్పుడు ఉండే చోటు ఉంటే కూడా పర్వాలేదు ఏం ఇబ్బంది లేదండి ఒడ్లు కొట్టే మిషన్ అక్కడ కాదు ఏడన్నా ఏం పర్వాలేదు బాగుందమ్మా నేను మీ అమ్మ అసలు వాళ్ళు అట్లా అబ్బాయిని చూసుకుంటే గడిచినప్పుడు